మనకి ప్రస్తుతం ఇండియాకి అలాగే యూఎస్ఏకి మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో మనందరూ తెలుసు కదా. అయితే మరి దీంట్లో భాగంగానే ఒక 25% టారిఫ్ వేసాడు మన ఇండియా మీద ట్రంప్. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, ఇప్పటికి కూడా రష్యా దగ్గర నుంచి ఇండియా ఆయిల్ కొనుగోలు చేయడం ఆపకపోతే ఇక్కడ తాగిపోను, ఇంకా ఎక్కువ టారిఫ్ వేస్తాను అని చెప్పేసి అతనైతే తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు అనమాట. అయితే మరి అతను అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, రష్యా దగ్గర నుంచి ఇండియా ఆయిల్ కొనుగోలు చేస్తూ ఉంది. ఆయిల్ కొనుగోలు చేసి మళ్ళీ బహిరంగ మార్కెట్లో కూడా అమ్ముకుంటూ ఉన్నారు. సో దానివల్ల వాళ్ళకి చాలా లాభాలు వస్తున్నాయి. ఇంకో పక్క చూసుకుంటే రష్యా ఆర్థికంగా ఇంకా బలపడుతూ ఉంది. మరి ఆర్థికంగా బలపడటం వల్ల ఉక్రెయిన్ మీద వీళ్ళు ఇంకా భీకరమైన యుద్ధం చేస్తూ ఉన్నారు. సో ఎక్కడా కూడా వీళ్ళు యుద్ధాన్ని ఆపట్లేదు. సో మరి దీని అంతటికి కారణం ఏంది? సో ఇటువైపు ఇండియా కనుక ఆయిల్ కొనకపోతే వీళ్ళు ఆర్థికంగా కొంచెం బలహీనపడితే ఆటోమేటిక్గా ఉక్రెయిన్ మీద యుద్ధం ఆపుతారు. సో లేదు అంటే ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తూనే ఉంటారు. సో ఉక్రెయిన్లో ఇప్పటి వరకు చూసుకుంటే ఎంతమంది చనిపోయారో ఒకసారి చూసుకోండి అని చెప్పేసి మరి ట్రంప్ అయితే మాట్లాడడం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా ఇదంతా విన్నారు కదా. సో విన్న తర్వాత మరి మీకు అనిపిస్తుంది అనేది కూడా తెలియాలి కదా. సో మరి ట్రంప్ ఇంకా టారిఫ్ వేస్తా అన్నాడు. సో దీని గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి.